శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 11వ అధ్యాయము బోధ స్థితి పురుష లక్షణం నుండి 3వ కందార్థము క్రమ సంఖ్య 195. అనహంకారుండనిమిషుడు కనుకనే విశ్వంబనేటి కలగానడు, అహంబను వాడు సనిమిషుడు గావున విశ్వంబనెటి స్వప్నోద్యోగము భూని చేయుచు ఆవు ఉద్యోగము మాని అనుని స్వప్నోద్యోగమునకు నే కారణమని తాననిమిషుడెన్నడను కోడి మాటనోద్యోగము భూని చేయుచు ఆవు ఉద్యోగము మాని. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవజాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 11వ అధ్యాయము బోధ స్థితి పురుష లక్షణము నుండి ఈరోజు మనము 3వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 195. క్రిందటి కందార్థములో ఎరుకను విడనాడిన ఆ పురుషుని స్థితి ఎట్టిదనినా పొందుగ వినుమి, సరిపడు సరిపడదనకను సరిగా వర్తింపుచుండు సమరసా బుద్ధిని కార్యములందు సఖగా ప్రవృత్తిని. ఎరుకను విడిచిన వాని యొక్క స్థితి ఎట్లుండుననగా చక్కగా వినుము. సమస్త కర్మల యందు సహజమైన నడకతో భేదభావము లేనివాడై ఇది వికితము ఇది అవికితము అనే నిర్ణయములు లేకుండగా ప్రవర్తించుచు, అట్లని అవికిత దుష్కార్యములు చేయడు, సహజ లక్షణముచే వికితములనే చేయును, మంచి పనులనే చేయును. ఈ పనులన్నీ నేనే చక్కబెట్టుకోవాలనే బుద్ధి కలిగి ఉండడు. అట్లని వైరాగ్యము చేత మానుకొని ఏ పని చేయక ఊరికా ఉండడు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము బోధస్థితి పురుష లక్షణములో 3వ కందార్థము క్రమ సంఖ్య 195 అశరీర పద్ధతి. అనహంకారుండు అనిమిషుడు కనుకనే విశ్వంభనేటి కలగానడు, అహంబనువాడు సనిమిషుడు కావున విశ్వంభనేటి స్వప్నోద్యోగము పూని చేయుచు యా ఉద్యోగము మాని అను నీ స్వప్నోద్యోగమునకు నే కారణమని తాననిమిషుడు ఎన్నడనుకోడు. ఈ మాటను ఉద్యోగము పూని చేయుచు ఆ ఉద్యోగము మాని. శిష్య, అనహంకారుండు. ఇక్కడ అనహంకారుండు అనగా
అహంకారము లేనివాడు. అహంకారము లేనివాడు, అహంకారమును అంటే ఎరుకను విడిచినవాడు దేవతయే, అనగా చావు లేనివాడు. ఎలాగంటే అపరిపూర్ణము ఉన్నది, ఎరుక లేనిది అని దృఢపరుచుకున్న మహాత్ముడు నేను అను గుర్తును విడిచి ఉండును. తద్వారా నాదు అను భావము కూడా రద్దవును. అంటే అహంకారము లేకపోవును. అనిమిషుడు, అనిమిషుడు అనగానేమిటి అంటే రెప్పపాటు లేనివాడు, అనగా దైవత్వమును పొందినవాడు గనుకనే అందుచేతనే విశ్వంబనేటి కలగానడు. కల వంటి ఈ ప్రపంచము వాస్తవమని తలజడు. అంటే అనహంకారుడు అనగా ఎరుకను విడిచినవాడు గనుకనే ఇతడు జగత్తు అనే కలను గాంచడు, గ్రహించడు. ఎందుకనగా అనహంకారుడు, అహం లేనివాడు గనక. అహమే విద్య లేక హంతకరణయే. అహమ్మనువాడు నేననే గుర్తుతో వ్యవహరించువాడు. అహమ్మనువాడు నేననే గుర్తుతో వ్యవహరించువాడు సన్నిమిషుడు. కనుక మార్పునకు లోనై ఉన్న ప్రపంచమును వాస్తవమని భ్రమించువాడు. అందుచేతనే విశ్వం అనేటి స్వప్నోద్యోగము నిజము కాక అభ్రమ పనులకు లోనై తెలియబడుచున్న ఈ ప్రపంచమును అజనన మరణములకు లోనై చేయుచు ఉపాధికి వస్తూ పోతూ ఆ ఉద్యోగము మాని, ఉపాధికి వస్తూ పోతూ అంటే జనన మరణములకు లోనై ఎప్పుడైతే నిజముగాక భ్రమ పనులకు లోనై తెలియబడుతున్నటువంటి ఈ ప్రపంచమును సత్యమనుకున్నాడో జనన మరణములకు లోనై చేయుచు ఉపాధికి వస్తూ పోతూ ఆ ఉద్యోగము మాని ఉపాధిని విడిచిపెట్టి మరలా జనన మరణ చక్రమునకు లోనై అను ఈ స్వప్నోద్యోగమునకు అనగా ఈ విధముగా పరిణామ క్రమమునకు లోనై ఉన్న వాస్తవము గాని దానికి నే కారణమని తానే కారణముగా అన్నానని అంటే పునరావృత్తి గలవాడే అనగా జనన మరణములనేటువంటి చక్రములో తిరుగువాడే, వస్తూ పుట్టూ ఉండేవాడే, ఉపాధికి వస్తూ పోతూ ఉండేవాడే, అపునరావృత్తి గలవాడే, జనన మరణములనే కాలము గలవాడు కనుక అనిమిషుడు పునరావృత్తి కాలము మరణము లేనివాడు గనక అనిమిషుడు అన్నారు. అహంకారుడు కాలములో నున్నవారు కనుక జనన మరణములు గలవారు. అహమే జగత్తును కల్పించుకున్నది గనుక అహంకారులు విశ్వం అనేటి కళ అంటే జగత్ కార్యములు చేయుచున్నను. అనహంకారుడు మాని అను స్వప్నోద్యోగమునకు చేయుచు తాను కారణమని ఎన్నడు అనుకోడు. ఇక్కడ మాని అనగానేమిటి? మా అనగా ఆత్మ, నీ అనగా జగత్తు అని అర్థము. అంటే ఆత్మ జగత్తులు రెండు నేను నీవు అనే జగత్ కార్యములకు తాను జగత్తులో లేక ఉంటూ ఆ జగత్ కార్యములు తాను లేక చేయుచు జగత్తుకు కాని కార్యములకు కాని
తాను కారణ స్వరూపుడననే భావము ఎన్నడూ అనుకోడు. తాను అనిమిషుడు అంటే పరిపూర్ణ భావమును ఆరూఢపరుచుకున్నవాడు అనుకోడు. ఇదంతయు యథార్థమని భావించడు. సంకల్పరహితుడు, ఏమీ అనుకోడు. అనహంకారుడు ఎందుచేతనగా అనహంకారుడు కారణాకార్యములు కానివాడు కనుకనే మా నీ అనే ద్వంద్వరహితుడని భావము. నా కలలో నీవు జగములు, నీ కలలో నేను జగము నిశ్చయము సుమి. నా కలలో నీవు జగములు, నీ కలలో నేను జగము నిశ్చయము సుమి. ఈ కల నరులకే గాని చేకొనదది, దేవతలకు చక్కగా వినరా. మేల్కను ఎప్పుడో నిక్కము గనరా. మక్కువతోను ఈ మర్మము నెరిగితే గ్రక్కున ననిమిసత్వము ఘనముగా పొందేవు చక్కగా వినరా. మేల్కను ఎప్పుడు నిక్కాము గనరా అంటూ ఆ మహద్వైత కందార్థములో తెలియచేస్తాడు. తదువిధంగానే కను తెరచి చూడ కలయగు, కను మూసియు చూడ కలయు, కన్నే కలయవు. కనులోని ఎరుక తొలగితే కనపడదిక లోన బయట కల ఉండాదప్ప. ఆ మేలుకతో ఎప్పుడో తెలివుండాదప్ప. కల ఎని తెరబోతే కాంతియే ఉండాదు, కలకాలము మేలుకలో నిలకడాయుందువు కల ఉండదప్ప. మేలుకతో ఎప్పుడు తెలివుండదప్ప. అంటే అనహంకారుడనగా రెప్పపాటు లేని వారు, వారిని అనిమిషులనబడుదురు. వారికి విశ్వమనే జగత్తు తోచదు, చూడడు. అహం బ్రహ్మస్మి అను అహంకారము కలిగి ఉన్నవాడు సనిమిషుడు అనగా రెప్పపాటు గలవాడు. విశ్వమనే స్వప్న ప్రపంచమును గనుచున్నాడు. తాను చేయు పనులన్నీ సత్యముగానే గుర్తెరిగి అందుకు తానే కారణమని నిర్ణయించుకొని ఈ జనన మరణ సంసార బాధలను భావించుతున్నాడు, అనుభవించుతున్నాడు. మరి అహంకారము లేని అనిమిషులు ఈ విశ్వ వ్యవహార కార్యములన్నీ జరుగుతున్నను ఇవన్నీ కూడా స్వప్నతుల్యమైన ప్రపంచమని, కారణాకార్యములకు నేను కర్తనని గాని నేను భోక్తనని గాని తలంచడు. అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.